హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. మన హైదరాబాద్లో ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అలాంటి ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్నే మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఈ క్షేత్రం వచ్చేసి మణికొండలో ఉంది. ఇక్కడ ముగ్గురు మూర్తులు స్వయంభుగా ఒకే స్థలంలో కొలువుతూ ఉండటం ఈ స్థలం యొక్క విశిష్టత. ఫస్ట్ మనం కోదండ రామస్వామి వారిని దర్శనం చేసుకొని తర్వాత మిగతా మూర్తుల దర్శనానికి వెళ్దాం. ఇది కోదండ రామస్వామి వారి దేవాలయం. చూడండి, చాలా చిన్న దేవాలయం. ఒకప్పుడు ఇదంతా కొండలుగా ఉండేదంట. ఎవరో ఒక అద్భుతమైన శిల్పి చెక్కారు ఈ కోదండ రామస్వామి, సీతామాతని, లక్ష్మణ ప్రభువుని. రామచంద్రమూర్తి పాదాల దగ్గర ఆంజనేయ స్వామి వారు కూడా స్పష్టంగా మనకి కనపడటం జరుగుతుంది. కోదండరామస్వామి ఆలయం దర్శనానంతరం మిగతా ఆలయాలకు మనం వెళ్దాం. ఇదంతా ఒక కాంప్లెక్స్‌లోనే కొలువు తీరు ఉంటుంది. చూడండి, ఇప్పుడు మీరు చూసేదే మిగతా దేవాలయ ప్రాంతం ఇదంతా కూడా. లోపల ఎలా ఉందో కూడా చూపిస్తాను చూడండి. చాలా ప్రసిద్ధి టెంపుల్ ఇది. మణికొండలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఈ ఆలయం యొక్క చరిత్ర, ఈ ఆలయంలో ఉన్న దేవతామూర్తుల యొక్క మహిమ అందరికీ తెలుసు. చూడండి, ఇది ఆలయం లోపలి భాగం. మీరిప్పుడు చూస్తుందంతా కూడా. ఇక్కడ వీరాంజనేయ స్వామి స్వయంభూగా వెలవటం జరిగింది కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే. మరియు వీరభద్ర స్వామి కూడా స్వయంభూగా వెలవటం జరిగింది. ఆ మహాదేవుడు కాశీ విశ్వేశ్వర స్వామి రూపంలో ఇక్కడ లింగాకారంలో స్వయంభూగా వెలవటం జరిగింది. మీరిప్పుడు చూస్తున్న వీరాంజనేయ స్వామి వారికి ప్రతి మంగళవారం, ప్రతి శనివారం కూడా తమలపాకు పూజ చేసుకోవచ్చు. భక్తులే స్వయంగా తమ చేతులతో తామే హనుమను అర్చించుకొని పూజించుకునే అవకాశం ఈ ఆలయ సిబ్బంది మనకి కల్పించడం జరుగుతుంది. ఒక కొండ శిలకి స్వయంభూగా వెలిసిన వీరభద్ర స్వామి ప్రతిమ ఇది రూపము. చూడండి, చాలా అద్భుతం, చాలా ప్రశాంతమైన మందిరం ఇది. మణికొండలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మందిరం గురించి తెలుసు. వీరభద్ర స్వామి చాలా ఉగ్ర రూపంలో ఈ దేవాలయంలో కొలువు తీరు ఉండటం జరిగింది. ఈ ఆలయానికి ఉన్న మరొక విశిష్టత ఏంటంటే, అది కూడా చెప్తాను. స్వయంభూ మహాదేవుడు కాశీ విశ్వేశ్వర స్వామి రూపంలో ఈ దేవాలయంలో కొలువు తీరు ఉండటం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న లింగాకారం స్వయంభూగా వెలవటం జరిగిందంట. అంతేకాకుండా ఇక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి పుట్ట రూపంలో కూడా కొలువు తీరు ఉంది. ఆదిశక్తి రూపం రేణుకా ఎల్లమ్మ తల్లి. ఇక్కడ ఆంజనేయ స్వామి భక్తులు ప్రతి సంవత్సరం కూడా మాల తీసుకోవటం జరుగుతుంది. హనుమాన్ ఎదురుగా హనుమాన్ చాలీసాను పారాయణ చేస్తున్న హనుమాన్ భక్తుడు. ఈ ఆలయం చరిత్ర గురించి మనం 2 ముక్కల్లో తెలుసుకుందాం. కొన్ని వేల సంవత్సరాల నుంచే ఇక్కడ ఆలయం కొలువు తీరు ఉండటం జరిగిందంట. అక్కడ ఆలయ సిబ్బంది కానీ, పురాతన ఆలయానికి సంబంధించి తమ కళ్ళతో తాము చూసిన భక్తులు కానీ చెప్పడం జరిగింది ఏంటంటే, ఎప్పటి నుంచో ఈ ఆలయం ఇక్కడ కొలువు తీరు ఉండటం జరిగింది. ఈ ఆలయంలో గ్రామస్తులు ఉత్సవం కూడా నిర్వహించేవాళ్ళంట. శ్రీరామనవమి ఉత్సవం అవ్వచ్చు, మహాశివరాత్రి ఉత్సవం అవ్వచ్చు, చాలా అంగరంగ వైభవంగా ఈ ఆలయంలో నిర్వహించడం జరిగిందని పురాతన వంశస్థులు వాళ్ళు, ఈ ఆలయాన్ని మొదటి నుంచి చూస్తున్న వంశస్థులకు చెందిన ఒక భక్తుడు కూడా మనకి చెప్పడం జరిగింది. ఇక్కడున్న వీరాంజనేయ స్వామి వారికి 7 మంగళవారాలు లేదా 7 శనివారాలు స్వామివారిని దర్శించుకొని, ఆ రోజు మాత్రం స్వామివారికి వదిలేసి ఒంటిపూట భోజనం చేసి నియమం నిష్ఠతో స్వామివారికి తమలపాకులు సమర్పించుకొని 11 ప్రదక్షిణాలు తిరిగితే మనకున్న ఎలాంటి కోరికైనా సరే శీఘ్రంగా నెరవేర్చేలా చేస్తాడంట ఆంజనేయ స్వామివారు. ఇక్కడున్న వీరభద్ర స్వామికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మనం దుష్టగ్రహ పీడలతో బాధపడుతున్న, భూత ప్రేత పిశాచాలతో బాధపడుతున్నా చాలు, ఇక్కడున్న వీరభద్ర స్వామిని ప్రతి శుక్రవారం లేదా ప్రతి ఆదివారం లేదా ప్రతి సోమవారం దర్శించుకుంటే, మనం దర్శించుకునే కొలది మన మన శరీరంలో కానీ, మన మానసిక స్థితిలో కానీ, మన కుటుంబంలో కానీ పరిస్థితుల్లో మార్పు తీసుకుని రావడం జరుగుతుంది వీరభద్ర స్వామి. మీరిప్పుడు చూస్తుంది పురాతన కాలం నుంచే ధ్యానం చేసుకోవటానికి ఉపయోగించిన ధ్యాన బండది. ఎప్పటినుంచో ఇక్కడ అలానే ఉంది. మన హైదరాబాద్‌లో ముగ్గురు మూర్తులు స్వయంభూగా వెలవటం, ఆదిశక్తి రూపమైన ఎల్లమ్మ తల్లి పుట్ట రూపంలో ఇక్కడ కొలువు తీరి ఉండటం మన హైదరాబాద్‌లో చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్‌లో ఉన్న చాలా మందికి ఈ దేవాలయం యొక్క మహిమ తెలియదు. కానీ మణికొండలో నివసిస్తున్న ప్రజలు మొత్తానికి ఈ దేవాలయం గురించి తెలుసు. మీరిక్కడికి ఈ దేవాలయానికొచ్చే భక్తుల్ని ఎవ్వరిని కదిలించినా గానీ 40 సంవత్సరాల నుంచి వస్తున్నాము, 30 సంవత్సరాల నుంచి వస్తున్నాము, 50 సంవత్సరాల నుంచి వస్తున్నాము,
25 సంవత్సరాల నుంచి ఈ స్వామివారిని దర్శించుకుంటున్నామని చెప్పడం జరుగుతుంది. మీరిప్పుడు చూస్తుంది టాలీవుడ్ పరిశ్రమకు చెందిన ఒక కొరియోగ్రాఫర్ లేడీ ఆమె. తన భర్తతో పాటుగా ఈ ఆలయానికి ప్రతి మంగళవారం వచ్చి దర్శించుకుంటుందంట. అదే కాకుండా అమావాస్య రోజు మాత్రం తప్పనిసరిగా ఈ దేవాలయానికొచ్చి దర్శించుకోవడం జరుగుతుందని మాకు చెప్పడం జరిగింది. ఇక్కడికొచ్చిన తర్వాత తన ఆర్థిక పరిస్థితులు, తన కుటుంబం మొత్తం మారిపోయిందంట స్వామివారి కృపా కటాక్షాల చేత. ఈ ఇద్దరు దంపతులు కూడా మంగళవారం పూట 2 మంగళవారాలు అన్నదానం, అన్న సంతర్పణ చేయడం జరిగింది భక్తులకి. అంతేకాకుండా తెలుగు పరిశ్రమలో ఉన్న నటులు, డైరెక్టర్సు, కళాకారులు ఎవరైతే ఉన్నారో ఈ ఆలయాన్ని తప్పనిసరిగా దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆలయం యొక్క మహిమ అది. ఈ ఆలయంలో ఉన్న స్వామివార్లు స్వయంభూగా అవ్వటం వల్ల, ఈ ఆలయంలోకి మనం ప్రవేశించగానే ఆ ఫీల్‌ని మనం అనుభూతి చెందుతామనమాట. చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటాయి ఈ ఆలయం మొత్తం కూడా. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ ఆలయంలో ఎవ్వరైతే ధ్యానంలో అనుభవం ఉందో, వాళ్ళు ఈ ఆలయంలో ధ్యాన ముద్రలో గనక కూర్చొని చూస్తే, ఒక 2, 3 నిమిషాల్లోనే ధ్యానంలోకెళ్ళిపోవటం జరుగుతుంది. ఈ ఆలయంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మనల్ని ఆ స్థాయికి తీసుకెళ్తుందనమాట. ఈ ఆలయంలో ధ్యానం చేస్తే ఇంకొక విశేషం ఏంటి, ఎవరైతే హనుమాన్ ఉపాసకులున్నారో, వాళ్ళు ఈ ఆలయంలో నిరంతరం ప్రదక్షిణాలు తిరిగి నియమనిష్టలతో ఆంజనేయ స్వామికి వారాలు చెల్లించగలిగితే, హనుమత్ సాక్షాత్కారం గాని, హనుమాన్ యొక్క అనుభూతిని గాను మనం చెందగలమంట. ఇక్కడ దేవుడు తిరుగుతుండు అనటానికి ఇదొక నిదర్శనం. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ ఆలయంలో ప్రతిరోజు రాత్రి 10 గంటలకి ఒక దేవతా సర్పం భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. దానిని రేణుకా ఎల్లమ్మ తల్లిగా భక్తులు భావిస్తూ ఉంటారు. అది తెల్లటి సర్పాకారం అంట. ప్రతిరోజు కూడా పుట్టలోంచి బయటకొచ్చి శివలింగాకారాన్ని చుట్టుకొని శివుడికి, వీరభద్ర స్వామికి, ఆంజనేయ స్వామి వారి చుట్టూ ప్రదక్షిణ తిరిగి తర్వాత తన యథాస్థానానికి వెళ్ళటం జరుగుతుందంట. కొన్ని వందల మంది భక్తులు ఆ సర్పాన్ని తమ కళ్ళతో తాము చూడటం జరిగింది. ఇంత ప్రసిద్ధి చెంది కోరిన కోరికలు నెరవేర్చే ఈ ఆలయాన్ని మీరందరూ కూడా ఒకసారొచ్చి దర్శించుకొని, ఆంజనేయ స్వామి, వీరభద్ర స్వామి, శివయ్య కృపకి పాత్రులు కాగలరని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది కదా! నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఈ వీడియో లింక్‌ని షేర్ చేయండి. దానివల్ల మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. బాయ్ ఫ్రెండ్స్.